అమెరికాకి సంబంధించినటువంటి ఆపరేషన్ ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు నాశనం చేయడానికి అమెరికన్ సిఐఏ సోరోస్ ఆదేశాలతో చేసినటువంటి కుట్ర, ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్ స్టేట్స్ని వేరు చేసి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దీవితో కలిపి చెడగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను రెచ్చగొట్టే యాక్టివిటీ ఏదైతే చేసిందో అందులో 5 ఉక్రేనియన్లు, ఒక అమెరికన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి విషయం ఇప్పుడు ప్రపంచమంతా సంచలనం సృష్టిస్తుంది. అది కూడా బర్మా అని గతంలో మనం పిలుచుకునేటటువంటి మయన్మార్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేసుకురావడం, అందులో 6 ఉక్రేనియన్స్, ఒక అమెరికన్ ఉండటం అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ చేస్తుంది. అంటే భారతదేశం ఇంత ధైర్యంగా అటాకింగ్ మోడ్లోకి వెళ్తుందా అన్నది ఎవరు ఊహించలేదు. భారతదేశం అంత స్ట్రైట్ అటాక్ చేసేటప్పటికి ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. అమెరికా మనుషులే అని తెలిసినా కూడా అరెస్ట్ చేశారు అంటే ఎంత ధైర్యం ఉండాలి మోడీకి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతోంది.